హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపాయింట్మెంట్స్ 2 పార్ట్ 2 అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. మోస్ట్ బి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఈ క్వశ్చన్స్ అయితే రిపీట్ అయిపోతాయి. అపాయింట్మెంట్స్లోకి వెళ్ళి ఒక 2 ఆర్ 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెథడ్లో చెప్తున్నా, పాయింట్స్ వైజ్గా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పాయింట్స్ అడుగుతాడో అలానే నేనైతే ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నా. ఏమాత్రం లేచకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. ఫాలో అయితే మాత్రం మీకు నేను ఈరోజు చెప్పిన వీడియోలో కాన్సెప్ట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అయితే పెడతాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బీసీసీఐ బోర్డ్ సెంట్రల్ క్రికెట్ ఆఫ్ ఇండియా ఇది మనకి ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు వచ్చిందంటే 1928. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉండి, గవర్నమెంట్ బాడీ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇది 10th ప్రెసిడెంట్ అవ్వాలంటే కన్వెంటరీ, ఫస్ట్ ఫీమేల్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్. ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైందంటే 1894లో అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్. విక్రమ్ సారాభాయ్ ఫేస్. ఇది వచ్చేసి డైరెక్టర్ వచ్చేసి రాజేషన్. ఎస్టాబ్లిష్డ్ 1963. లొకేషన్ వచ్చేసి తిరువనంతపురం. అంతకన్నా ముందు ఆర్బీఐ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి కాన్సెప్ట్ తోటి అయితే కరెంట్ అఫైర్స్ తోటి ముందుకు వస్తా. మీరు ఒక్కటే ఇవైతే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో మీరు ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి. ఇందులోకి వెళ్ళి షార్ట్ కట్గా నేను చెప్తున్నా, మీకు షార్ట్ కట్గా పాయింట్స్ వైజ్గా చెప్తున్నా. ఇప్పుడు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటే 26 గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఎస్టాబ్లిష్డ్ 1 ఏప్రిల్ 1935. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. గవర్నమెంట్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హరిబాబు ఒడిశా, సెకండ్ రాజేందర్ వచ్చేసి కేరళ. ఇప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. 2026-27 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఇల్లు. ఇక్కడ చూడండి, కొలంబా, డిఆర్సి, లైబెరియా. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. చైర్పర్సన్ వచ్చేసి రామసుబ్రహ్మణ్యం. ఎస్టాబ్లిష్డ్ 12th October 1993. స్టేషనరీ బాడీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. కంపోజిషన్ వచ్చేసి ఫస్ట్ చైర్పర్సన్ ప్లస్ 5 మెంబర్స్. ఒక్క చైర్పర్సన్ తోటి 5 మెంబర్స్ అయితే ఉంటారు. ఫైనాన్షియల్ కమిషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. 16th ఫైనాన్షియల్ కమిషన్. ఆర్టికల్ వచ్చేసి 280. అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఆర్టికల్ వచ్చేసి 148 అండ్ 151 ఆర్టికల్ అయితే ఉంటుంది. టోటల్ అపాయింట్మెంట్స్ అయితే అయిపోయినాయి. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయితే అయిపోయింది. నేను షార్ట్ కట్లో తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చేటట్టు అయితే చెప్తున్నా. ఇవి పాయింట్స్ వైజ్గా అయితే రాసిండు. క్వశ్చన్స్ ఎలా అడుగుతారో నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపాయింట్మెంట్స్ అయితే పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అపాయింట్మెంట్స్ టాపిక్ అయిపోయింది. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఎలా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయో మీకైతే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రీవియస్ ఇయర్లో ఎలా రిపీట్ అయినాయి అపాయింట్మెంట్స్ నుంచి క్వశ్చన్, అది కూడా రీసెర్చ్ చేసి మీకైతే ఒక వీడియోకి అయితే తెస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. జై హింద్.